వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్. వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. మొదట్లో ఎడ్లు, కొన్ని ప్రాంతాల్లో దున్నపోతులు, మరికొన్ని ప్రాంతాల్లో ఆవులతో కూడా వ్యవసాయం చేసేవారు. ఇంకా దేశంలో మరికొన్ని ప్రాంతాలకు వెళ్తే ఒంటెలతో, గాడిదలతో కూడా పొలాన్ని దున్నేవారు. ఆ తర్వాత ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చి దున్నే విషయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గడిచిన 2 దశాబ్దాలుగా హార్వెస్టింగ్లో కూడా వరి హార్వెస్టింగ్ కానీ, మొక్కజొన్న హార్వెస్టింగ్ కానీ, జొన్న హార్వెస్టింగ్ కానీ, మిగతా మిల్లెట్స్ అన్ని హార్వెస్టింగ్తో పాటు శనగ పంటకు సంబంధించిన హార్వెస్టర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. హార్వెస్టింగ్ ప్రక్రియ కూడా కొంత ఈజీ అయింది. ఇంకా కొన్ని పంటల్లో రావాల్సి ఉంది. మిర్చిలో కానీ, కాటన్లో కానీ హార్వెస్టర్స్ రావాల్సి ఉంది. అయితే ఇక గత కొద్ది కాలంగా రసాయనాల పిచికారి చేయడంలో డ్రోన్లు విప్లవాత్మకమైనటువంటి పనితీరుని కనబరుస్తున్నాయి. మొదట్లో వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినా పెద్ద ట్యాంకుతో ఒకేసారి ఒక 20 లీటర్లు లిఫ్ట్ చేయగలిగిన కెపాసిటీతో డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. సరే, ధరలు 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు వాటి కెపాసిటీని బట్టి మారుతూ ఉంటాయి. మరి రైతులు అంత అమౌంట్ పెట్టి కొనలేరు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% సబ్సిడీ ఇచ్చి గ్రూప్గా ఫామ్ అయిన రైతు సంఘాలకి ఆ డ్రోన్లు అందజేస్తా ఉన్నాయి. పిచికారీలో డ్రోన్లు రాబోయే రోజుల్లో పూర్తిగా పిచికారీ మొత్తం, రసాయనాల పిచికారీ మొత్తం డ్రోన్లు చేతులకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. అయితే ఇంతవరకు డ్రోన్లతో విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని అక్కడక్కడ ప్రయోగాత్మకంగా చేపడుతూ ఉన్నారు. అంటే జిగ్జాగ్గా విత్తనాలు చల్లడం అయితే మరి డ్రోన్ ద్వారా సాధ్యం అవుతుంది. ఒక లైన్ ప్రకారం మొక్కకి మధ్య సమాన దూరం ఉండే విధంగా విత్తనాలు చల్లే విధానాన్ని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. రసాయనాలు పిచికారి చేయడం అనేది అందరూ చూశారు. డ్రోన్తో విత్తనాలు కూడా వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. తాజాగా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు డ్రోన్తో నువ్వుల పంట విత్తారు. ఒక అరగంటలోనే ఎకరా, అంటే ఒక రోజులోనే 10 ఎకరాలు కనీసం డ్రోన్తో విత్తనాలు చల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సహజంగా మాన్యువల్గా అయితే చల్లడం అంటే చాలా టెక్నికల్ వ్యవహారం. ఎవరు పడితే వాళ్ళు చల్లితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా దగ్గరగా పడతాయి, కొన్ని ప్రాంతాల్లో గింజలు దూరంగా పడతాయి. సమాన దూరం మొక్క మధ్య సమాన దూరం పడే విధంగా గింజలు చల్లడం చాలా టెక్నికల్ ఇష్యూ. అందరితో సాధ్యం కాదు. చాలా నైపుణ్యం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇక నువ్వులు లాంటి గింజలు పొలం అంతా సమానంగా చల్లాలంటే అది మామూలు వ్యవహారం కాదు. అదే డ్రోన్తో నువ్వుల పంట గింజలు కనుక చల్లుకుంటే మొక్కకు మధ్య ఎంత దూరం సెట్ చేసుకుంటామో అంతే దూరం ఉంటుంది. లైన్కి మధ్య ఎంత దూరం సెట్ చేసుకుంటామో అంతే ఉండే విధంగా శాస్త్రవేత్తలు డెవలప్ చేసే విధానం రాబోయే కొద్ది రోజుల్లో రైతులకు కూడా అందించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు కనుక డ్రోన్తో విత్తనాలు చల్లి ఉంటే, ఎరువులు చల్లి ఉంటే కామెంట్ చేయండి. పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా స్పష్టంగా రాయండి.